పాలమూరు జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. తేమ పేరుతో మిల్లర్లు వరి ధాన్యాన్ని దోపిడీ చేస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తడిచిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటున్నారు రైతులు. పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడులు వెరసి అన్నదాత అప్పుల పాలవుతున్నాడు. పాలమూరు అన్నదాతలకు పండించిన ధాన్యం విక్రయించడం కత్తి మీద సాముగా మారింది. ఎన్నికల్లో నిమగ్నమైన అధికారులు వరి ధాన్యం కొనుగోలుపై సరైన శ్రద్ధ పెట్టకపోవడంతో అగచాట్లు మొదలయ్యాయి. ఒకవైపు ఖరీఫ్ సీజన్ ఆరంభం కావస్తున్న వేళ యాసంగి పండిన పంటను సైతం అమ్ముకోలేని స్థితిలో పడ్డారు రైతులు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రబీలో రైతులు దాదాపు 4,80,000 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు 642 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2,203 రూపాయలు, సెకండ్ గ్రేడ్కు 2,183 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. కేవలం ఇప్పటి వరకు దాదాపు 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఏదైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారము 17% లోపల తేమ శాతం ఉండాలి, తాళ్ళు లేకుండా ఉండి మీరు ధాన్యాన్ని తీసుకురండి, మద్దతు ఎంఎస్పి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ మద్దతు ధర మీరు పొందండి అని చెప్పి మేము సలహా ఇస్తున్నాం వాళ్ళకు. కొనుగోలు కేంద్రాల్లో తేమ సరిగా లేదని నిర్వాహకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆరబోసిన ధాన్యం తడిసిందని దాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం నిర్వాహకులు అంగీకరించడం లేదని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు మిల్లర్లు తమను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడుతున్నారు. సంచికి 2 కిలోల తరుగు తీస్తూ మోసగిస్తున్నారని అంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగుల కొరత ఉందని, టార్పాలియన్లు అవసరం మేరకు అందుబాటులో లేవని ఆరోపిస్తున్నారు. కొనుగోలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ మాకున్న గైడ్లైన్స్ ప్రకారం సివిల్ సప్లై వాళ్ళు ఏదైతే నామ్స్ ఫాలో అవ్వమన్నారో దాని ప్రకారం మేము మెయింటైన్ చేస్తున్నాము. తూర్పాల బట్టి తాళ్ళు లేకుండా ఉంచి సరిగ్గా మ్యాచర్తోనే ఉంటే ఎక్కడ కూడా ఒక బస్తా కట్ చేసినా కూడా మేము మిల్లు దగ్గరకు పోయి రిస్క్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి మరి ఆ రైతులకు కట్ చేయకుండా పేమెంట్ చేస్తున్నాం. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు నైరుతి ఋతుపవనాలు వేగం పుంజుకుంటున్నాయని, ఈ పరిస్థితుల్లో జాప్యం చేయకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు కూడా వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. బోనస్ ఇస్తున్నది ఈ పంట నుంచి ఇస్తే సంతోషం. ఇంకోటి సన్న రకం కానీ దొడ్డు రకం కానీ అన్ని రకాలకు కూడా బోనస్ ఇవ్వాలని మా రైతులను కోరుకుంటున్నాం. ప్రభుత్వ మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు వరి ధాన్యం ధర 2 నుంచి 300 వరకు ఎక్కువగా పలుకుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగిలో వరి సాగు చేసిన రైతుల స్థితిగతులపై మా ప్రతినిధి విజయ్ భాస్కర్ గ్రౌండ్ రిపోర్ట్. ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు పాలమూరు జిల్లాలో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఓవైపు తేమ శాతం సరిగా లేదని చెప్తూ అధికారులు చెప్తుండేటువంటి యొక్క కొరువులు ఓవైపు ఉంటే, మరోవైపు వర్షాకాలం వచ్చినటువంటి నేపథ్యంలో ఎప్పుడు వర్షాలు పడి తమ యొక్క ధాన్యము తడుస్తుందో అనేటువంటి ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల్లో మాత్రము ఈ యొక్క ధాన్యం కొనుగోలు మాత్రం నత్తనడకనే సాగుతుందని చెప్పాలి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 684 కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి యొక్క అధికారులు అక్కడ వాళ్ళ యొక్క ధాన్యం సేకరణకు చర్యలు చేపట్టడం జరిగింది. కానీ ఈ యొక్క సీజన్లో రబీలో ఉమ్మడి జిల్లాలో 4,76,000 ఎకరాల్లో పంటలు వేస్తే అధికారులు మాత్రం 8 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యం వస్తుందని అంచనా వేయడం జరిగింది. ఇప్పటికి కేవలం 30% మాత్రమే కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా దీనికి 2 కారణాలు. ఒకటి, ప్రభుత్వం ఇస్తుండేటువంటి మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లోనే ఎక్కువగా వస్తుండడంతో రైతులు కొంత అక్కడ మొగ్గు చూపేటువంటి పరిస్థితి. రాణిపేట అనేటువంటి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రైతులంతా కూడా గత కొంతకాలంగా తమ యొక్క ధాన్యాన్ని విక్రయించేందుకోసం వచ్చి వాళ్ళంతా కూడా పడిగాపులు కాసేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనకి ఇక్కడ ఉన్న రైతులను వారి యొక్క సమస్యలు ఏమున్నాయి, ఏం చేస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 15 రోజులే సార్ మా ఒడ్లు తడిసిపోతున్నాయి, వర్షాలు వచ్చినాయి. ఈ వార్తలేవో అని మేము ఎంత ఎండ పోసినా కానీ వర్షాలకు తడిసిపోతున్నాయి. తడిసిపోయి మేము మన అవసరాల్లో పడుతున్నాం. అవి చేసి బస్తాలు నింపినాక కూడా మిల్లోళ్ళు మాకు ఎందుకో సంచికి 2 కిలోలు కట అని చెప్తుర్రు. మరి ఏంటి గురించి అవుతున్నాయి మాకైతే తెలుస్తలేదు. అది ఏంటి గురించి ఎట్లా ఎందుకొరకు అవుతున్నావో మేము ఈనుంటే అయితే జల్లి బట్టి ఇక్కడ ఉంటే అయితే సెంటర్ మటుకు పంపుతుర్రు. పంపి అక్కడ పంపిన తర్వాత వాళ్ళు సంచికి 2 కిలోలు 3 కిలోలు కూడా కట్ చేస్తామని మాకు డబ్బులు అమౌంట్ కొట్టే టైంలో చెప్తుర్రు. ఫస్ట్ చెప్తలేరు. మేము వచ్చి వారం రోజులే సార్. మేము ఇక్కడ ఒడ్లు వారం రోజులు ఆరబెట్టిన తర్వాత మ్యాచర్ వచ్చింది. మ్యాచర్ వచ్చిన తర్వాత అమ్మినాం.
మేమైతే అమ్మలేదు, వేరే వాళ్ళు మిగతా వాళ్ళు అమ్మారు. మిగతా వాళ్ళు అమ్మిన తర్వాత మ్యాచర్ వచ్చినా కూడా మిల్లు కాడ ఏమవుతుంది, తీసుకోపోయినతోన 2 కిలోలు 3 కిలోలు కటింగ్ అంటారు. వారం రోజులు అవుతుంది. వాన పడడం వల్ల ఈ సంచికి కిలో 2 కిలోలు కట్ చేస్తారు. గవర్నమెంట్ స్పందించి మా మీద దయ ఉంచి 500 బోనస్ వేస్తున్నారు. 500 బోనస్ వేస్తలేరు. కిలోకు సంచికి 2 కిలోలు 3 కిలోలు కట్ చేస్తారు. ఒక లారీ నింపితే 5 క్వింటాలు 6 క్వింటాలు కట్ అవుతున్నాయి. గవర్నమెంట్ స్పందించి మాకు రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మాకు పోవాలి, ఒడ్లు పోవాలి, దబ్బున పోవాలి, దబ్బున పోవాలి, డబ్బులు రావాలి, కటింగ్ చేయొద్దు, మంచిగా పోవాలి, మంచిగా రావాలి. ఇది ఇక్కడ ఉండేటువంటి రైతుల యొక్క అభిప్రాయం. మొత్తంగా తమకు మిల్లర్ల నుంచి ఇబ్బంది ఎదురవుతుందని చెప్తున్నారు. ప్రతి సంచికి 2 కిలోల తరుగు తీయడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఇప్పటికే తేమ శాతం వచ్చేంత వరకు అమ్ముకోవడానికి వీలు లేకుండా అధికార నిబంధనల ప్రకారం అమ్మినా కూడా మిల్లర్ల నుంచి కొరివి రావడం వల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. మరొక వైపు ప్రభుత్వము అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి తమకు న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ ఉండేటువంటి రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.